హైదరాబాద్లోని సౌత్ వెస్ట్ జిల్లాల నుండి ప్రభుత్వ కార్యాలయాలు, గుడిమల్కాపూర్ మార్కెట్ వంటి వ్యాపార కేంద్రాలను శివార్లకు తరలించడంపై ఎంఐఎం అధినేత అజరుద్దీన్ ఓవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది నగర జోన్ల మధ్య వివక్షేనంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ప్రాంతీయ సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చారు. అయితే ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, పరిపాలనా సౌలభ్యం కోసమే ప్రభుత్వం రంగారెడ్డి మేడ్చల్ పరిధిలోని శివార్లకు ఆఫీసులను మారుస్తోందని అధికారులు చెబుతున్నారు. కానీ ఓవైసీ ఈ అంశాన్ని ఇంత సీరియస్ గా తీసుకోవడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉంది. ఐటీ కారిడార్ విస్తరణతో మెహదీపట్నం, కార్వాన్, రాజేంద్ర నగర్ వంటి వెస్ట్ జోన్ ఏరియాల్లో డెమోగ్రఫీ మారుతోంది. ఇక్కడ నుండి ఆఫీసులు తరలిపోతే స్థానిక మైనారిటీల ఆర్థిక మూలాలు దెబ్బతిని తమ రాజకీయ పట్టు సడలుతుందని ఎంఐఎం భావిస్తోంది. అందుకే అభివృద్ధి అంతా నార్త్ వెస్ట్ హైటెక్ సిటీ వైపే జరుగుతోందని, సౌత్ వెస్ట్ ప్రాంతాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనే నెగటివిటీని ఓవైసీ బలంగా తీసుకొస్తున్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటర్లను ఏకం చేసి తమ ఓటు బ్యాంకును బదిలపరుచుకునేదానికి ఆయన ఈ జోన్ వివక్ష అస్త్రాన్ని ప్రయోగించారనేది విశ్లేషకుల అభిప్రాయం.